హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు courseera. ఈ వారం మరో హ్యాకింగ్ రిపోర్ట్ మీ ముందుకు వచ్చేసాను. సో మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో. ఈ రోజు వచ్చేసి మనం క్యారీ మినాటి యొక్క యూట్యూబ్ ఛానల్ ఎలా హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేశారు అనేది మాత్రం తెలుసుకుందాం. ఏం జరిగిందంటే జూలై 25th రోజు క్యారీ మినాటి యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అయిందనమాట. సో దానికంటే ముందు అసలు క్యారీ మినాటి గురించి తెలియని వాళ్ళ కోసం తన గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను, చూడండి. క్యారీ మినాటి ఈజ్ ఇండియాస్ టాప్ మోస్ట్ యూట్యూబర్ అనమాట. తన అసలు నేమ్ వచ్చేసి అజయ్ నగర్. అజయ్ నగర్ క్యారీ మినాటిగా ఎంతో ఫేమస్ అయ్యాడు ఇండియాలో. అండ్ సో తనకు స్టార్ట్ చేసిన క్యారీ మినాటి అనే యూట్యూబ్ ఛానల్కి దగ్గరగా 24 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటి వరకు తను సంపాదించుకున్నాడు. అండ్ తనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, క్యారీ ఈజ్ లైవ్ అని. దానికి 6.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఈ క్యారీ ఈజ్ లైవ్ అనే దాంట్లో తను ఏం చేస్తూ ఉంటాడంటే తను లైవ్ స్ట్రీమింగ్స్ ఇంకా గేమ్ స్ట్రీమింగ్స్ లాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. క్యారీ మినాటి అనే ఛానల్లో తను రోస్టింగ్ అండ్ కామెడీ స్కిట్స్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ సో రీసెంట్ గా జూలై 25th రోజు తన క్యారీ మినాటి యొక్క క్యారీ ఈజ్ లైవ్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాక్ చేశారనమాట. హ్యాక్ చేసి ఏమైందంటే వాళ్ళు ఒక లైవ్ స్ట్రీమ్ ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఒక లైవ్ స్ట్రీమ్ ని స్టార్ట్ చేసి సమ్ బిట్ కాయిన్స్ అనేది చారిటీ, బిట్ కాయిన్స్ అనేది గివ్ అవే ఇస్తున్నాము అనేది ఒక లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ చూసి వాళ్ళకి డౌట్ వచ్చి ట్విట్టర్లో అయితే క్యారీ మినాటి ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ ట్వీట్ చేయగానే మినాటి దాన్ని చూసి తనకి డౌట్ వచ్చి వెంటనే తను యూట్యూబ్ ఇండియాకి ఒక ట్వీట్ పెట్టాడు దట్ హ్యాక్ అయింది, సో ఇమీడియట్ గా తనకి అసిస్టెన్స్ కావాలి అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి వెంటనే యూట్యూబ్ ఇండియా వాళ్ళు వెంటనే దానికి రిప్లై ఇవ్వడం, దానికి వెంటనే రెస్పాండ్ అయితే అయ్యారు. రెస్పాండ్ అయ్యి తన ఛానల్ అయితే తను మళ్ళీ తిరిగి పొందడం జరిగింది. సో ఇలా తన యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాక్ చేసి బిట్ కాయిన్స్ కోసం అయితే స్కామ్ చేయడం జరిగింది. అండ్ అసలు ఈ బిట్ కాయిన్ స్కామ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ ఈ బిట్ కాయిన్ స్కామ్ గురించి లాస్ట్ వీక్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో బిట్ కాయిన్ స్కామ్ ఏంటి, అసలు బిట్ కాయిన్స్ ఎలా చేస్తారు, అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి, బిట్ కాయిన్స్ని బిట్ కాయిన్స్నే ఎందుకు వాళ్ళు స్కామ్స్కి వాడుతూ ఉంటారు అనే దాని మీద చాలా విషయాల మీద అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో మళ్ళీ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. సో మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే కనుక లింక్ని ఐ కార్డ్లో వదిలేస్తాను, లేదంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియోని అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒక యూట్యూబ్ అనేది ఒక పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్. సో అలాంటి పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా హ్యాకింగ్ చేయగలిగారు అంటే ఇది యూట్యూబ్కి ఒక చాలా పెద్ద బ్యాక్ డ్రాప్ అని చెప్పొచ్చు. సో యూట్యూబ్ అనేది బిట్ కాయిన్స్ కోసమే చేయట్లేదు, ఈ మధ్య చాలా రకాలుగా అయితే యూట్యూబ్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఈ హ్యాకింగ్ అనేది బిఫోర్ ఎవ్రీ మంత్ 21st లోపు మాత్రమే యూట్యూబ్ అనేది హ్యాకింగ్స్ జరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ హ్యాకింగ్స్ ఎక్కువ శాతం హ్యాకింగ్స్ అనేవి 21st లోపే చేస్తున్నారు. ఎందుకు అంటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ మంత్ రెవెన్యూ అనేది ఈ 21st నుంచి 26th లోపు యూట్యూబర్స్కి వాళ్ళ అకౌంట్స్లోకి అయితే డిపాజిట్ చేస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 21st లోపే వాళ్ళ అకౌంట్స్ని అయితే హ్యాక్ చేసి హ్యాక్ చేసిన అకౌంట్స్లో నుంచి ఏం చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ని తీసేసి వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ని అయితే అక్కడ ఇస్తున్నారు. సో ఈ 21st నుంచి 26th లోపు ఎప్పుడైతే వాళ్ళ రెవెన్యూ అయితే వాళ్ళకి వేస్తారో అప్పుడు ఆ రెవెన్యూ వాళ్ళ అకౌంట్లో పడకుండా ఈ హ్యాకర్స్ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయిపోతుంది. సో ఈ విధంగా వీళ్ళైతే ఈ విధంగా యూట్యూబ్ని అయితే వీళ్ళు హ్యాక్ చేసి మనీ అనేది దొంగతనాలు చేస్తున్నారు. సో మీకు యూట్యూబ్ అనే కాదండి, ఎటువంటి ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో అయినా సరే మీకు ఒక అకౌంట్ కానీ మీరు హోల్డ్ చేస్తున్నట్టు అయితే, మీరు కనుక దాని నుంచి రెవెన్యూ సంపాదిస్తున్నట్టు అయితే మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాని యొక్క రెమెడీస్ అయితే మీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా యూట్యూబ్కి ప్రమోషన్స్ కోసం అని చెప్పి మెయిల్స్ వస్తూ ఉంటాయి. అందులో జెన్యూన్ మెయిల్స్ ఉంటాయి, ఇలా హ్యాకర్స్ పంపించే మెయిల్స్ ఉంటాయి. సో అలాంటి వాటితో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ హ్యాకింగ్ రిపోర్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.